నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను మీ సౌందర్య. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పంచి క్రమశిక్షణను అలవర్చి జీవితాన్ని నడిపించే గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో 8 ట్రాక్లతో స్టేడియం ఏర్పాటుతో పాటు ఇండోర్ స్టేడియం నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ తెలిపారు. ఒలింపిక్ స్థాయిలో శిక్షణ ఇచ్చి దేశంలోనే నిజామాబాద్ను ప్రత్యేక స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేడియం ఏర్పాటు, క్రీడారంగ అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబీర్ ముఖ్య అతిథిగా హాజరై జిల్లాలో క్రీడాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, ఆంద్యాల లింగన్న, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశం అనంతరం షబీర్ అలీ అధికారులు ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ గ్రౌండ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర నడిబొడ్డున గల క్రీడా ప్రాంగణ స్థలాన్ని గత ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూసిందని ఆరోపించారు. ఎందరో పోరాటం చేసి ధర్నాలు చేసి ప్రభుత్వంతో కొట్లాడి స్థలాన్ని అమ్మకుండా ఆపారని అన్నారు. పోరాట ఫలితంగా దక్కిన పాత కలెక్టరేట్ మైదానంలో సకల సౌకర్యం స్టేడియం, ఇండోర్ స్టేడియం నిర్మాణం చేసుకుందామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం హక్కింపేటలో 200 ఎకరాల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని వెల్లడించారు. తెలంగాణలోని క్రీడాకారులకు ఇది సువర్ణ అవకాశమని, విశ్వ క్రీడల్లో ఛాంపియన్స్గా నిలిచే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీలో నిర్మించే స్పోర్ట్స్ హబ్లో దాదాపు 12 వివిధాల క్రీడా అకాడమీలను నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ స్పోర్ట్స్ హబ్లో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ ఉండేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలియజేశారు. జిల్లాలో అరకొర సదుపాయాలతోనే ప్రపంచ స్థాయి క్రీడాకారులు మాలవత్ పూర్ణ, నిక్క జరీన్, హుసముద్దీన్, ఎండల సౌందర్య దేశం గర్వించదగ్గ స్థాయిలో నిలిచారని గుర్తు చేశారు. ఇందూర్లో ఒలింపిక్ స్థాయి ప్రమాణాలతో క్రీడా అకాడమీలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబీర్ అలీ వెల్లడించారు. కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గ్రౌండ్లో ఇక్కడ ఒక స్టేడియం కావాలా, ఇంటర్నేషనల్ స్టేడియం కావాలా, అండ్ 8 లైన్ ట్రాక్ కావాలా, ఆ ట్రాక్ మధ్యలో ఫుట్బాల్ ఆడాలా, దానికి మంచి ఫ్లడ్ లైట్స్తో కావాలని ఒక కోరిక ఉంది. కానీ గతంలో టీఆర్ఎస్ పాలనలో ప్రైవేట్ రంగంలో చేసేసి షాపింగ్స్ పెట్టి పైసలు సంపాదించుకోవాలని అనుకున్నారు. తెలంగాణ అమ్మేసారు, ఈ గ్రౌండ్ కూడా అమ్ముదని చూసారు. కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డలు, మా యూత్ కాంగ్రెస్ జైలుకు పోయినారు. మా నర్సయ్య గారు 4 కలెక్టర్ వచ్చి చెప్పే వరకు వాళ్ళు ఉన్నారు.
పార్టీ, ఒలింపిక్ అసోసియేషన్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు చాలా కాపాడినారు. నేను వచ్చినప్పుడు నామినేషన్లో నన్ను అడిగినారు, సార్ మీరు ఏం చేస్తారంటే, నేను కలెక్టర్ గ్రౌండ్లో మాకు స్టేడియం కావాలని చేస్తాను, నేను ఓడినా గెలిచినా దీనికి చేసి ఇస్తాను. నేను కలెక్టర్ గారికి R&B డిపార్ట్మెంట్ ధన్యవాదాలు చేస్తున్నాను. వాళ్ళు చెప్పగానే ఇవాళ టాప్ మోస్ట్ స్టేడియం 5.5 ఎకరాలు ఉంది. 5.5 ఎకరాల్లో ఇక్కడ ఒక స్టేడియం 8 లైన్స్తో సహా పక్కకున్న డాక్రా బజార్లో అక్కడ ఇండోర్ స్టేడియం 2.5 ఎకరాల్లో అక్కడ వాలీబాల్ అండ్ ఇండోర్ స్టేడియం అక్కడ. ఇవి అన్నీ కూడా ఫౌండేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల లేకుంటే వచ్చే నెల ఎప్పుడు వచ్చినా ఈ రెండు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఫౌండేషన్ చేయబోతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడినారు, అప్పుడు ముఖ్యమంత్రి కాకుండా ఆయన స్పోర్ట్స్లో ఇప్పుడు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ యూనివర్సిటీ అని 500 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇచ్చి 500 crores రాష్ట్రమంతా డెవలప్ చేయాలని అనుకుంటున్న సమయంలో మరి ఆయనే ఏ డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ని మేము కంప్లీట్ చేసేందుకు ఆయనతోనే ఫస్ట్ ఇక్కడ ఫౌండేషన్ చేసి ఒక తెలంగాణలోనే ఒక మంచి స్పోర్ట్స్ ఇంకా ఇచ్చి కలిసిన అవసరం ఉన్న చోట ముఖ్యమంత్రి కాకుండా మాకు ఇచ్చిన నిధులు కానీ ఇంకా ఎక్కడన్నా కార్పొరేట్ కంపెనీస్తో కూడా ఇంకా కొంత ఫ్యాక్టరీస్ ఉన్నాయి. నేను కామారెడ్డి స్టేడియంకు 8 crores ఇచ్చినాను. దాంట్లో ఒకటి 1.70 lakhs ఫ్లడ్ లైట్స్, మిగిలిన స్టేడియంకు 8 crores. అది ఇంకా పాత స్టేడియంకి. ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ఎస్టిమేట్స్ అన్ని తయారైపోయిన. వరనుడి కృపతో రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు కురిశాయని, రైతులకు 2 పంటలకు సరిపడా సాగునీరు అందుబాటులోకి వచ్చిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రామడుగు ప్రాజెక్టు నిండు కుండలా మారిందని, ఆయకట్టు రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన కోరారు. దర్పల్లి మండల పరిధిలోని రామడుగు ప్రాజెక్టును రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సందర్శించారు. గ్రామస్తులు రైతులతో కలిసి ఆయన ప్రాజెక్టు వద్ద పూజలు చేశారు. మొదట కట్టమైసమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ, దేవుని దయతో రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు కురిసి చెరువుల నుండి అలుగులు వెళ్లడంతో రైతులు ఆనందంగా ఉన్నారని అన్నారు. రుణమాఫీ కాని రైతులు ప్రతిపక్షాల మాటలు విని నమ్మి మోసపోవద్దని, ప్రతి ఒక్కరికి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఆయకట్టు రైతులకు పంటల సాగుకు అవసరమైన నీటిని విడుదల వారీగా ప్రాజెక్టు నుంచి విడుదల చేయనున్నట్లు తెలిపారు. రైతులు అనవసరమైన ఆందోళనలకు గురి కాకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిన్న బాలరాజు, జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య, నాయకులు మిట్టపల్లి గంగారెడ్డి, సుభాష్, మనోహర్ రెడ్డి, గంగదాసు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శిశువుకు జన్మనిచ్చి ప్రపంచానికి పరిచయం చేసి వారి నడివడిక ఎలా ఉండాలి అని నేర్పించేది తల్లిదండ్రులని, ఆ తర్వాత వారికి విద్యాబుద్ధులు నేర్పించేది ఉపాధ్యాయులని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అండ్ సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి అన్నారు. వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా వారికి తప్పనిసరిగా గురువులు ఉంటారని ఆమె తెలిపారు. నగరంలోని మారుతినగర్లోని స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో టీచర్స్ డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ముఖ్య అతిథిగా హాజరైన న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అండ్ సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలోని ఉత్తమ ఉపాధ్యాయులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అండ్ సీనియర్ సివిల్ జడ్జ్ పద్మావతి మాట్లాడుతూ, తల్లి తండ్రి తర్వాత గురువుకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని బట్టే ఉపాధ్యాయునికి ఉన్న గొప్పతనం తెలుస్తుందని అన్నారు. శిశువుకు జన్మనిచ్చే తల్లిదండ్రులు ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు వారి నడివడికను నేర్పుతారన్నారు. అయితే ఉపాధ్యాయులు ఆ పిల్లల భవిష్యత్తును అందంగా మలుచుతారని ఆమె తెలిపారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదైందని, అలాంటి ఉపాధ్యాయులు తమ వృత్తికి న్యాయం చేయాలని ఆమె కోరారు. వ్యక్తి ఏ స్థాయిలో ఎక్కడ ఉన్నా తప్పనిసరిగా అతనికి గురువు తప్పకుండా ఉంటారని ఆమె చెప్పారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదాన్ని సుసాధ్యం చేసేవారు ఉపాధ్యాయులు ఒక్కరే అని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు సైతం మంచి నడవడికతో ఉపాధ్యాయులను గౌరవించి వారు చెప్పే విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు.
జాదూగర్ రంగనాథ్ ప్రదర్శించిన మ్యాజిక్ షో అందరినీ ఆకట్టుకోవడంతో పాటు అలరించింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రసుల్బీ, జిల్లా సహకార బ్యాంక్ సీఈఓ నాగభూషణం, ప్రిన్సిపాల్ జ్యోతి, స్నేహ సొసైటీ సభ్యులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు వరంగా మారిన నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ప్రాజెక్టును సందర్శించిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం ఆగ్రోస్ చైర్మన్ కాసుల ఒక గేటు ద్వారా నీటిని విడుదల చేశారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. 1405 అడుగుల నీటి సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. నిండుకుండలా మారిన ఈ ప్రాజెక్టును రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్తో కలిసి సందర్శించారు. అనంతరం ఒక గేటును తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. నిండుకుండలా మారిన ఈ ప్రాజెక్టును రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి సందర్శించారు. అనంతరం ఒక గేటును తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. 2000 క్యూసెక్ల చొప్పున నీరు నిజాం సాగర్ మెయిన్ కెనాల్లోకి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ నిజాం సాగర్ ప్రాజెక్టు కొన్ని లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తూ రైతులకు మేలు చేస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ అన్నారు. సమాజంలో ఉత్తమ పౌరులుగా దిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలు మరవలేనివని కొనియాడారు. నిజామాబాద్ నగరంలోని R&B అతిథి గృహంలో డాక్టర్ పుప్పల రవి సభాధ్యక్షతన జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ పాల్గొని జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 25 మంది ఉపాధ్యాయులకు శాలువా, మెమంటోతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ దాదాపు 10 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 20,000 పదోన్నతులు మరియు దాదాపు 6 సంవత్సరాలుగా లేని బదిలీలను వెంటనే చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి, నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఈ స్థాయికి వచ్చామని షబీర్ అలీ చెప్పారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాఠశాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేయాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో PCC కార్యదర్శి గడుగు గంగాధర్, BC ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి R గోపాలకృష్ణ, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశవేణు, కాంగ్రెస్ నాయకులు నర్రల రత్నాకర్, పంచారెడ్డి చరణ్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ సబ్ కలెక్టర్గా వికాస్ మహతో బాధ్యతలు స్వీకరించారు. జార్ఖండ్కు చెందిన ఆయన 2022 UPSCలో విజయం సాధించి ట్రైనింగ్ కలెక్టర్గా ఆదిలాబాద్ జిల్లాలో పనిచేశారు. జార్ఖండ్కు చెందిన IAS అధికారి వికాస్ మహతో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఢిల్లీలో గిరిజన సంక్షేమ శాఖలో విధులు నిర్వహించారు. తొలిసారిగా ఆయన బోధన్ సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. బోధన్ RDOగా ఇటీవల బదిలీ అయిన అంబాదాస్ రాజేశ్వర్ నుంచి సబ్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. బోధన్కు వచ్చిన సబ్ కలెక్టర్ వికాస్ మహతాతో ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బోధన్ తహసీల్దార్ విఠల్తో పాటు ఆయా మండలాల అధికారులు సబ్ కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వికాస్ మహతో మాట్లాడుతూ అందరి సహకారంతో విధులు నిర్వహిస్తానని అన్నారు. అధికారులు, సిబ్బంది రైతులకు సంబంధించిన భూముల సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈరోజు నేను వికాస్ మహతో సబ్ కలెక్టర్ బోధన్ జాయిన్ చేస్తున్నాను. ముందుకు నేను ఆదిలాబాద్లో ట్రైనింగ్ ఆదిలాబాద్లో జరిగింది. అవుట్ గోయింగ్ RDO గారు శ్రీ రాజేశ్వర్ చాలా మంచిగా పని చేశారు ఇక్కడ. హోప్ఫుల్లీ వీ విల్ ట్రై టు వర్క్ లైక్ దాట్, విల్ ట్రై టు ఇంప్రూవ్ ఆన్ దాట్, అండ్ I hope that our administration is as transparent as it can get. As a little introduction about myself, I am Vikas Mahato. I am from Saraikela, Kasaragod district of Jharkhand. నేను BTech చేశాను. దీని తర్వాత నేను 2 సంవత్సరాలు యాజ్ అ మెకానికల్ ఇంజనీర్ పని కూడా చేశాను. దీని తర్వాత I was elected as Indian Revenue Service Income Tax. I took a leave there and prepared for the administrative services. I got into the services this year and I was allotted Telangana cadre. इसके पहले आदिलाबाद లో నా ట్రైనింగ్ జరిగింది.
Hopefully, as RDOs, since I am very new to this service, hopefully I'll get to learn from all the experienced tahsildars here. మేము అందరూ కలిసి collaborative effort के द्वारा we will try to work here, and as Mr. Rajeshwar has already done good work, as well as his predecessors have done good work, we will try to continue that under the able guidance of our collector sir, Rajiv Gandhi Hermanto sir. Also there హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలు అభివృద్ధికి తాను ఎల్లవేళలా కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఇందుకు గాను తమ ట్రస్ట్ ద్వారా గణేష్ మండపాలకు ఆర్థిక సహకారం అందిస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక అర్బన్ ఎమ్మెల్యే నివాసం వద్ద ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందూర్ నగర గణేష్ మండపాలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంతో పాటు హిందువుల్లో ఐక్యమత్యం పెంపొందించేందుకు ఆంగ్లేయుల కాలంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన గణపతి నవరాత్రులు నేడు భారతదేశ నలుమూలల కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చిన్న పెద్ద అందరూ కలిసికట్టుగా భక్తి శ్రద్ధలతో గణపతి నవరాత్రులు జరుపుకుంటున్నారన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇందూర్ నగరంలో గత 15 నుండి ఈ కార్యక్రమాన్ని తన ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. గణేష్ని మండపాలకు ఆర్థిక సహకారం అందించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు సాధ్యమైనంత వరకు మండప నిర్వాహకులు మట్టి గణపతులను పూజించాలని సూచించారు. మట్టి గణపతులను పూజించాలని, నవరాత్రులు ముగిసే వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ నిర్వాహకులు తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలియజేశారు. కార్యక్రమంలో ధన్పాల్ లక్ష్మీబాయి, విఠల్ గుప్తా ట్రస్ట్ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంగ్లేయుల పరిపాలనలో హిందువుల ఐక్యత గురించి ప్రారంభించిన ఈ గణేష్ నవరాత్రుల ఉత్సవము స్వర్గీయ పెద్దలు, సమాజ సేవకులు బాలగంగాధర్ తిలక్ గారి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల ప్రారంభించబడ్డాయి. ఇందూర్ నగరంలోని అన్ని మండపాలకు ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నా వంతు చేయూత ఇవ్వడం అనేది నేను మా కుటుంబం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను. ఇందూరు నగర ప్రజలకు ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కానీ మా ట్రస్ట్ ద్వారా సేవలు నిరంతరం కొనసాగుతాయి. ఏదైతే హిందువుల ఐక్యత గురించి ప్రారంభించిన ఈ గణేష్ ఉత్సవము, గణేష్ నవరాత్రులు మళ్ళీ హిందువులందరూ కూడా ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమవుతూ ఉంది. ఇవాళ దుష్ట శక్తులు హిందువులపైన దాడులు, లవ్ జిహాద్ పేరు మీద హిందూ అమ్మాయిల మీద అఘాయిత్యాలు మనం చూస్తూ ఉన్నాం. దయచేసి ఈ గణపతి నవరాత్రి మరియు గణపతి ఉత్సవాలు ఘనంగా చేసుకొని మన ఐక్యమత్యాన్ని చాటవలసిందిగా నేను ప్రతి ఒక్కరు కూడా కోరుతా ఉన్నా. గణపతి మండప నిర్వాహకులకు నా యొక్క ముఖ్యమైన మనవి ఏంటంటే దయచేసి కందకుర్తి త్రివేణి సంగమం వద్ద నెలకొన్న పరిస్థితులను ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్ స్వయంగా పరిశీలించారు. గోదావరిలో వరద నీటి ఉధృతిని పరిశీలించిన ఆయన ప్రమాదాల నివారణకు అధికారులు తీసుకున్న చర్యలను అభినందించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామ శివారులో గల త్రివేణి సంగమాన్ని ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్ అధికారులతో కలిసి సందర్శించారు. గోదావరి నదిలో వరద ఉధృతిని పరిశీలించారు. ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలపై స్థానిక తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపీడీఓ శ్రీనివాస్ను అడిగి తెలుసుకున్నారు. కందకుర్తి వంతెన మీదుగా ప్రజలు ఏ గ్రామాలకు రాకపోకలు సాగిస్తున్నారని ప్రశ్నించారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్తో పాటు ఇతర గ్రామాలకు స్థానికులు రాకపోకలు సాగిస్తారని ట్రైనీ కలెక్టర్కు వివరించారు. వరద ఉధృతి తగ్గుముఖం పట్టే వరకు నది పరివాహక గ్రామాల ప్రజలను గోదావరి వైపు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కందకుర్తి వద్ద గోదావరిలో వరద నీటి ఉధృతి కొనసాగుతుందని తెలిపారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో వంతెన మీదుగా రాకపోకలను నిలిపివేశారని చెప్పారు. వర్షాలు తగ్గిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు
బారికేడ్లను తొలగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మహమ్మద్ రఫీ, పంచాయతీ కార్యదర్శి రాజేందర్తో పాటు ఇతరులు పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం మన ట్రైనీ ఐఏఎస్ సార్ సంకేత్ సార్ గారు కందకుర్తి బ్రిడ్జ్ యొక్క వాటర్ ఫ్లోని పరిశీలించడానికి రావడం జరిగింది. మరియు దానికి అనుగుణంగా సారు ఈ ఫ్లడ్కి సంబంధించి ఎక్కడి నుంచి ఏ వాటర్ ఎలా చేరుతుందని కూడా అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క రహదారిని మూసివేయడం గల కారణాలు మరియు ఎప్పుడు తెరవగలుగుతాము అని కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మనము రహదారిని మూసివేయడమా తెరవడమా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కూడా సార్కి క్లుప్తంగా వివరించడం జరిగింది. మరియు తను కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కూడా. వాటిని పరిశీలించడానికి మనం ఫ్లడ్కి సంబంధించి కూడా ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ప్లస్ మీరు ఏం ప్రికాషన్స్ తీసుకుంటున్నారని కూడా అడగడం జరిగింది. వాటికి సంబంధించి సార్కి పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో సారు దానిని కలెక్టర్ సార్కి కూడా ఇన్ఫామ్ చేస్తామని చెప్పారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న రామన్నపేట రోడ్డును స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. వేల్పూర్ టు రామన్నపేట మధ్య గల ఆర్ఎన్బి రోడ్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ధ్వంసమైంది. రోడ్డు కోతకు గురికావడంతో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం ఈ రోడ్డును సందర్శించారు. భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నట్లు సంబంధిత అధికారులు ఎమ్మెల్యే వేముల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ప్రస్తుతం వెంటనే రాకపోకలు పునరుద్ధరించడానికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు. వినాయక చవితి ఉత్సవాలను మత సామరస్యాన్ని ప్రదర్శిస్తూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. సోషల్ మీడియాలో వదంతులను వైరల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, సమస్యలు తలెత్తితే అధికారులను సంప్రదించాలని సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హిందూ ముస్లిం పెద్దలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆర్డీఓ రాజాగౌడ్, ఏసీపీ బస్వారెడ్డి అతిథులుగా హాజరై మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని ఏసీపీ బస్వారెడ్డి కోరారు. కుల మత వర్గ భేదాలకు తావునివ్వకుండా పండుగలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని సూచించారు. మండపాల నిర్వాహకులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. మండపాల వద్ద మందు, మాంసాలకు దూరంగా ఉంటూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆర్డీఓ రాజాగౌడ్ కోరారు. మండపాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గణేష్ ఉత్సవాలకు ఆటంకం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. సమస్యలు తలెత్తితే ఇరు వర్గాల మత పెద్దలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఏసీపీ కోరారు. నిమజ్జనం రోజు ఉదయం నుంచి విగ్రహాల తరలింపు ప్రక్రియ మొదలు పెట్టాలని, తొందరగా నిమజ్జనం పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. నిమజ్జనం వద్దకు చిన్నపిల్లలను తీసుకువెళ్లవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ టౌన్ సిఐ రవికుమార్, రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి, డిఎల్పిఓ శివకృష్ణ, ఎస్ఐలు, ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా 0.05% అనుకుంటాను. అక్కడక్కడ కొంతమంది తెలిసి తెలియని తనంతో ఒక చిన్న ఇష్యూ లేపడం వల్ల అది ఒక తులసి తోటలో గంజాయి మొక్కలాగా ఆ దుర్వాసన అంతా సొసైటీకి అంటడం జరుగుతుంది. సో అది మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇష్యూస్ అయితే ఒక తండ్రికి 4 కొడుకులు, నలుగురు అంటే ఇప్పుడు ఇద్దరే ఉంటారు అనుకోండి. ఒకప్పుడు 4 అని 4 ఉంటాయి. 2 కొడుకులు ఉంటే ఇద్దరికి కూడా వాడదు. ఏదో చిన్న చిన్న గొడవలు వస్తాయి. అట్లాంటి విడిపోయే అవకాశం లేదు. ఈ సొసైటీ ఉన్న రోజులు మనం అన్ని మతాల వారు, అన్ని కులాల వారు మనం కలిసి సహజీవనం జరగాల్సిందే. బావ, మామ, కాక అని ఈ మతానికి సంబంధం లేకుండా సొసైటీకి వచ్చేసరికి అవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. కానీ దురదృష్టం కొద్ది ఏంటంటే అది ఎప్పుడైనా ఇష్యూ అయినప్పుడు ఆ రిలేషన్షిప్ మర్చిపోతున్నాం. మనం ఆ క్షణం వరకు మర్చిపోతున్నాం. తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తున్నాం. మళ్ళీ కలిసినప్పుడు అంతకుముందు ఉన్న రిలేషన్షిప్ అనేది మన మనసులో రాదు. ఒక మరక అనేది లోపల ఏర్పడుతుంది. ఆ మరక ఏర్పడకుండా ఉండడానికి మనం ప్రతి ఒక్కరము ఇలాంటి ఉత్సవాలలో సామూహిక ఉత్సవం డిఫరెంట్ కమ్యూనిటీ మధ్యనే కాదు, డిఫరెంట్ రిలీజియస్ పీపుల్ మధ్యనే కాదు, డిఫరెంట్ కమ్యూనిటీ మధ్యనే వస్తుంది, డిఫరెంట్ ఫ్రెండ్షిప్ మధ్య ఒక కమ్యూనిటీ మధ్యనే గొడవలు కూడా అవకాశం ఉంటుంది. అనేది ఏ గొడవ కూడా మనము గొడవ కూడా ఆస్కారం ఇవ్వకుండా మనం ఈ
ఉత్సవాలను చేసుకోవాలని నేను సందర్భంగా కోరుకుంటున్నాం. ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే వాటికి పునాది ఉపాధ్యాయులేనని ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ సభ్యులు కొనియాడారు. అలాంటి గురువులను సన్మానించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నగర శివారులోని ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మొదట సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పాఠశాల సొసైటీ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులతో పాటు సభ్యులు మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయునికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని బట్టే ఉపాధ్యాయునికి ఉన్న విలువ తెలుస్తుందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తారని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయునిగా పనిచేసి దేశ ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా సేవలు అందించినందుకు గాను సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటామని తెలియజేశారు. అనంతరం రిటైర్డ్ సీనియర్ ఉత్తమ ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. అలాగే ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలోని ఉపాధ్యాయులలో ఉత్తమ ఉపాధ్యాయులను సైతం ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ఎక్స్ అఫీషియే సెక్రటరీ జగత్ రెడ్డి, పాఠశాల వైస్ చైర్మన్ సుజిత్ రెడ్డితో పాటు సొసైటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. టీచర్స్ చేసుకుంటున్నామంటే టీచర్గా పనిచేస్తే ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ విద్యార్థ సర్వ్ చేశారు కాబట్టి అప్పుడు జ్ఞాపకార్థము మనం టీచర్స్ డే 5th అక్టోబర్ నాడు టీచర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనందరికీ పండుగలని ఈ సందర్భంగా టీచర్స్ అందరికీ నా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అంతేకాకుండా డిగ్నిటరీస్ మన డయాస్ అండ్ ఆఫ్ ది డయాస్, ముఖ్యంగా నా సొసైటీ మెంబర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ ఆల్ ద స్టాఫ్ ఆఫ్ ది స్కూల్. ఇంతకుముందే కల్పన మేడం టీచర్ గారు మాట్లాడిన వాళ్ళు చాలా చక్కగా మాట్లాడారు. టీచర్స్ డే అంటే నిజంగా ఒక పవిత్రమైన దినం మనకి. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక టీచర్ కింద చదివిన వాళ్ళు. ఎవరు కానీ టీచర్ అంటే నేను ఒక స్టూడెంట్ని, ఒక స్టూడెంట్, మీరందరూ స్టూడెంట్. ఆ రకంగా టీచర్ యొక్క ప్రాధాన్యత మీకు అందరికీ ఇంతవరకు తెచ్చుంటారు. మరీ చిన్నపిల్లలు కాదు. ఇంకా ఈ రోజైతే యాజ్ ఏ టీచర్స్ లాగా మీరు సర్వీస్ చేశారు. దాని యొక్క బాధలు సాధకాలు మీకు అర్థమైంది. టీచర్స్ అంటే మామూలు ఆషామాషి ఎలా పిల్లల్ని తమ పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటూ వారిని తీర్చిదిద్దే కార్యక్రమం వారి మీద ఉంది. ప్రతి టీచర్ కూడా ఈ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా స్టూడెంట్స్ని తీర్చిదిద్దాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సమాజంలో ఆడపిల్లలు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్,
అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. అనారోగ్యంతో బాధపడుతూ పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. లబ్ధిదారులకు నెలలోపు ఆర్థిక సహాయం అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. జిల్లా కేంద్రంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద 61 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తన కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారిలో 61 మంది లబ్ధిదారులకు 17,72,000 రూపాయలు విడుదల చెక్కులు వచ్చాయన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా దరఖాస్తు చేసుకునేవారు నేరుగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంబంధిత పత్రాలు అందజేస్తే సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం అందేలా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతను అందించడం జరుగుతుందని తెలిపారు. తన నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులు అందించినట్లు చెప్పారు. లబ్ధిదారులకు భారం కాకుండా చెక్కుల జారీ విషయంలో జాప్యం జరగకుండా దరఖాస్తు చేసుకున్న నెలలోపు ఆర్థిక సహాయం అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. అలాగే లబ్ధిదారులకు అప్లై చేసుకున్న మొత్తంలో 50% విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇప్పుడు ఆన్లైన్ ద్వారా నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంది. దయచేసి, ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారో చాలామంది పేదవాళ్ళు అప్పులు చేసి మితిలకు తెచ్చుకొని వాళ్ళ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. అప్లై తర్వాత 2 నెలల లోపట, కనీసం 2 నెలల లోపల వాళ్ళ చెక్కు రావాలని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా 15 నుంచి 30% వాళ్ళు సబ్మిట్ చేసిన అమౌంట్లో 15 నుంచి 30% కన్నా ఎక్కువ రావడం లేదు. కనీసం 50% అమౌంట్ వచ్చే విధంగా మీరు అనేక స్కీములు, అన్ని స్కీమ్ పెట్టాం, కానీ గరీబులకు కావాలా. అన్ని స్కీమ్లను మేము స్వాగతిస్తాం. దాంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్ 2 నెలల లోపల రావాలని, వాళ్ళు సబ్మిట్ చేసిన దాంట్లో 50% కనీసం రావాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో ఇవన్నీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అవి మీరు అమలు చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. దేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డు గ్రహీత సర్వేపల్లి రాధాకృష్ణ అని కొండ లక్ష్మణ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పెంట దత్తాత్రి అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని దేశాన్ని అభివృద్ధి పథంలో నడపాలని సూచించారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకొని నగరంలోని శ్రీ పద్మశాలి ఉన్నత పాఠశాలలో కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆ పాఠశాల ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు పెంట దత్తాత్రి మాట్లాడుతూ భారతదేశంలో వెనుకబడిన వృద్ధుల కోసం లాభాపేక్ష లేని సంస్థ హెల్పేజ్ ఇండియా వ్యవస్థాపకులతో సర్వేపల్లి రాధాకృష్ణ ఒకరని అన్నారు. దేశంలో అత్యుత్తమ వృత్తి ఉపాధ్యాయ వృత్తేనని విశ్వసించేవారని తెలిపారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 5వ తేదీన ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారని తెలియజేశారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని దేశాన్ని అభివృద్ధి పథంలో నడపాలని కోరారు. కార్యక్రమంలో కొండ లక్ష్మణ్ బాపు, అభివృద్ధి కమిటీ జనరల్ సెక్రటరీ బూసరవి, భీమర్తి రవి, బొట్టు వెంకటేష్, ఎస్ఆర్ సత్యపాల్, రాజు, బిల్లా మహేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతిగా ఎన్నికలు జరిగింది. సెప్టెంబర్ 5 వారి జన్మదినోత్సవం ఈరోజు కాబట్టి కారణంగా వారి గౌరవార్థం విద్యార్థుల భవిష్యత్తు తరంలో
ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను గౌరవించండి. ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము. కాబట్టి సర్వపల్లి రాధాకృష్ణ గారు పెద్ద గొప్ప వ్యక్తి. విద్య ఒక టీచర్గా ఉండి తను ఇంత పెద్ద పదవి ఎదిగినాడు. కాబట్టి మరియు వారికి అందరి ఈరోజు జరుపుకోవడము గర్వకారణము, మన టీచర్ల కూడా గర్వకారణము. ఉపాధ్యాయులు అంటే తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ ఉపాధ్యాయులు మన వారి భవిష్యత్తులో పిల్లలని మరి అందరినీ తీర్చిదిద్దడము, పొట్టిగా లీడర్లను కానీ ఐఏఎస్ ఆఫీసర్లను కానీ తీర్చిదిద్దాలంటే టీచర్లే. కాబట్టి టీచర్లకు ఎప్పుడు మనం గురువుగా భావిస్తాము. ఇది మంచి దినం ఈరోజు. కాబట్టి ఇక్కడ ఉన్న టీచర్లు మరియు ఇప్పుడు కర్ణ శ్రీలు గారు ఈ స్కూల్ నడపడం అంటే చాలా గొప్పతనము. ఎందుకంటే మన చిన్న సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఎంతో గౌరవం ఉందని అభయ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సుంకు బాలచంద్ర అన్నారు. భావితరాలకు దిశానిర్దేశం చేసే ఉపాధ్యాయుల సేవలు దేశ ఉన్నతిలో ప్రధానమైనవని ఆయన గుర్తు చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అభయ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సుంకు బాలచంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రాచీన కాలం నుండి దేశంలో గురువులకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ, బాల గంగాధర్ తిలక్, అబ్దుల్ కలాం ఉపాధ్యాయ వృత్తిలో జాతికి మరపురాని జ్ఞాపకాలను అందించారని చెప్పారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఉపాధ్యాయులు విద్యార్థుల జీవితాలను మార్చాలని అన్నారు. నేటికి ఉపాధ్యాయ వృత్తికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఉపాధ్యాయులు కేవలం బోధించడంలోనే కాకుండా విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన అభినయాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపల్ గంగశంకర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. పుస్తకాలను అమ్మేస్తున్నాను అన్నయ్య, ఎంత పని చేసావన్నయ్య, నేను పీజీలో అడ్మిషన్ తీసుకున్నాను, నాకు పుస్తకాలు కావాలన్నాయి. నాకు తెలుసురా, కానీ నువ్వు చదవాల్సింది వేదాంతం కదా, నేను చేసింది లిటరేచర్, సాహిత్యంలో పీజీ చేశాను. నా దగ్గర పుస్తకాలు, నువ్వు చదివే పుస్తకాలు లేవు, నీకు ఇష్టమైన పుస్తకాలు నా దగ్గర లేవు అని చెప్పాడు వాడు. అప్పుడు ఆ అబ్బాయి కళ్ళనీళ్ళు పెట్టుకొని, అన్నయ్య నేను చదివే పుస్తకాలు, నాకు ఇష్టమైన పుస్తకాలు నాకు అవసరం లేదు, నువ్వు ఏ పుస్తకం ఇచ్చినా నేను చక్కగా చదువుకుంటాను అన్నయ్య, వేదాంతమే అవసరం లేదు, లిటరేచర్లో కూడా పీజీ చేస్తాను, ఆ పుస్తకాలే ఇవ్వు అని చెప్పి సాహిత్యానికి షిఫ్ట్ అయిపోయాడు, లిటరేచర్. ఆయన ఏమంటాడు తెలుసా, ఇష్టమైన పని చేయడంలో గొప్పతనం లేదురా, ఏ పని తీసుకున్నా గొప్పగా చేయడంలో అద్భుతం ఉన్నది అన్నాడు. ఇప్పుడు ఆ ముందర రంగోలీ వేశారు కదా, ఎవరు వేశారు? చాలా బాగా వేశారు, సూపర్, బాగా వేశారు. ఎవరు వేశారు అది? ప్రభుత్వ ఆయుష్ ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాప్య వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బోధన్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ కోరారు. దీర్ఘకాలిక వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ నిర్వహిస్తున్న వృద్ధాప్య వైద్య శిబిరాన్ని గురువారం నాడు బోధన్ పట్టణంలోని ప్రభుత్వ హోమియో వైద్యశాలలో వృద్ధాప్య వైద్య శిబిరాన్ని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ మొదట హోమియో పితామహుడు డాక్టర్ శ్యాముల్ హోనిమాన్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలనతో హోమియో శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధాప్య వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులు, కీళ్ల నొప్పులు, చర్మ రోగాలు, అర్సములలు, జ్వరాలు, సీజనల్ వ్యాధులకు చికిత్సలు నిర్వహించి ఉచితంగా మందులను చేస్తామన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ వెంకటేష్, హోమియో వైద్యురాలు నీలిమ మాట్లాడుతూ హోమియో మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. ఈ సందర్భంగా ఆయుష్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఇంకా ఈ శిబిరంలో ఆయుష్ విభాగం ఫార్మసిస్టులు న్యావనంది పురుషోత్తం, విజయలక్ష్మి, ఉమాప్రసాద్, సంధ్య మరియు పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. 3 దశాబ్దాలుగా అనర్హులు గోసంగి కుల ధృవీకరణ పత్రాలు పొందుతూ అన్యాయం చేస్తున్నారని ఆ కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుంకర్పల్లి సాయన్న ఆరోపించారు. నిజ నిర్ధారణకై డిఎల్ఎస్సి కమిటీ ఏర్పాటు చేసి అలాంటి ధృవీకరణ పత్రాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గోసంగి కుల సంఘం సభ్యులు జిల్లా కలెక్టర్ను కలిసి అనర్హుల చేతిలో ఉన్న కుల ధృవీకరణ పత్రాలపై ఫిర్యాదు చేశారు. డిఎల్ఎస్సి కమిటీ ఏర్పాటులో తీవ్రమైన జాప్యం చేస్తున్నారని, వెంటనే కమిటీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరారు. అనంతరం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఆ కుల సంఘం సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎస్సీ ఉపకులాల రాష్ట్ర అధ్యక్షుడు నీరగొండ బుచ్చన్న, గంధం రాజేష్, జిల్లా అధ్యక్షుడు సుంకర్పల్లి సాయన్న మాట్లాడారు.
30 ఏళ్లుగా అనేక మంది తప్పుడు పత్రాలతో గోసంగి కుల ధృవీకరణ పత్రాలు పొందుతున్నట్లు తెలిపారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని గతంలోనే అనేక మార్లు జిల్లా కలెక్టర్తో పాటు ఆయా తహసీల్దార్లకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. డిఎల్ఎస్సి కమిటీ ఏర్పాటుపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని సంతోషం వ్యక్తం చేశారు. ఆ కమిటీకి తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ సమావేశంలో గోసంగి సంఘం గౌరవ అధ్యక్షులు మల్లెల సాయి చరణ్, ప్రధాన కార్యదర్శి మోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్, కోశాధికారి ధర్మపురి ఉపాధ్యక్షులు బాలయ్య, కార్యదర్శులు వెంకటేష్, రాజన్న, మల్లేష్, సీను తదితరులు పాల్గొన్నారు. బేడపూడ జంగాలకు చెందినటువంటి వారు, అదేవిధంగా సార్థకతకు చెందినటువంటి వారు మా యొక్క కుల సర్టిఫికేట్ తీసుకుంటూ మా యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ అదేవిధంగా మాకు రావాల్సినటువంటి ఫలాల్ని చెల్లగొడుతూ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క జాబ్ కానీ వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, డిఎల్ఎస్ కమిటీ ద్వారా మా యొక్క నిజ నిర్ధారణ చేసి మా యొక్క కుల సర్టిఫికేటు మాకే ఇప్పించగలరని కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి కలెక్టర్ గారికి డిఎల్ఎస్ కమిటీ ఇవ్వమని కోరడం జరుగుతుంది. గత 6-7 సంవత్సరాల నుంచి కోరుతున్నాము, ఇప్పటివరకు చేయలేదు. ఇప్పుడైనా ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. 30 ఏళ్లుగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు రైతులకు, వ్యాపారస్తులకు విశేష సేవలు అందిస్తుందని ఆ బ్యాంక్ మేనేజర్ గీత అన్నారు. నూతన గృహాలు నిర్మించుకునేవారు రుణాల కోసం నేరుగా బ్యాంకును సంప్రదించాలని ఆమె కోరారు. రెంజల్ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో రైతులకు లోన్ మేళాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ బ్యాంక్ మేనేజర్ ఎన్ గీత, డివిజన్ అధికారి సతీష్ మాట్లాడుతూ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ద్వారా అందిస్తున్న సేవలను వివరించారు. వ్యవసాయ భూములకు సంబంధించిన పాస్బుక్లపై 5 నుంచి 15 లక్షల వరకు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. నూతన గృహ నిర్మాణంతో పాటు నిర్మాణం పూర్తయిన ఇళ్లకు మార్ట్గేజ్లోనూ ఇస్తున్నట్లు చెప్పారు. తక్కువ శాతం వడ్డీతో అందిస్తున్న రుణాలను రైతులు, వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ సర్దార్ నాయక్, వెంకటరెడ్డి, రైతులు శేఖర్, శ్రీనివాస్, హనుమన్లతో పాటు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో రెంజల్ గ్రామంలో ఈరోజు రుణాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. మన దగ్గర కమర్షియల్ బ్యాంక్స్లో ఏవైతే లోన్స్ ఇస్తున్నారో అన్ని రకాలైన లోన్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. గృహ రుణాలు, మార్ట్గేజ్ రుణాలు, రైతుల కోసం రైతు నేస్తం అనే కొత్త స్కీమ్ కేవలం మన తెలంగాణ గ్రామీణ బ్యాంకులోనే ఉంది. సో రైతులు దీన్ని ఉపయోగించుకోవాలని ఈ అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మెయిన్గా రైతు నేస్తం అనే స్కీమ్ వేరే బ్యాంక్స్లో ఎక్కడా లేదు. కమర్షియల్ బ్యాంక్స్లో అయితే ఉద్యోగస్తులకి పర్సనల్ లోన్స్ అనేవి ఇస్తారు, కానీ రైతులకి పర్సనల్ లోన్స్ రావు. కాబట్టి వాళ్ళకి కూడా ఒక స్కీమ్ ఉండాలి అని చెప్పి 5 లక్షల నుంచి గరిష్టంగా 15 లక్షల వరకు భూమి తనఖా పెట్టుకొని రైతులు కూడా రైతు నేస్తం అనే స్కీమ్ ద్వారా 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది. సో దీనికోసం ఏమేమి అవసరం అనేది మనం ఈరోజు వివరించడం జరిగింది. అట్లనే హౌసింగ్ లోన్స్ కూడా మనకి గత 30 సంవత్సరాల రికార్డ్ అనేది అవసరమైతే హౌసింగ్ లోన్ కోసం. భక్తి శ్రద్ధలతో గణపతి ఉత్సవాలను జరుపుకోవాలని ఆర్మూర్ ఏసీపీ బసవరెడ్డి ఆర్డీఓ రాజాగౌడ్ కోరారు. మండపాల వద్ద ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హిందూ, ముస్లిం పెద్దలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆర్డీఓ రాజాగౌడ్, ఏసీపీ బస్వారెడ్డి అతిథులుగా హాజరై మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని ఏసీపీ బస్వారెడ్డి కోరారు. కుల, మత, వర్గ భేదాలకు తావునివ్వకుండా పండుగలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని సూచించారు. మండపాల నిర్వాహకులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. మండపాల వద్ద మందు, మాంసాలకు దూరంగా ఉంటూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆర్డీఓ రాజాగౌడ్ కోరారు. మండపాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గణేష్ ఉత్సవాలకు ఆటంకం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. సమస్యలు తలెత్తితే ఇరు వర్గాల మత పెద్దలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఏసీపీ కోరారు. నిమజ్జనం రోజు ఉదయం నుంచి విగ్రహాల తరలింపు ప్రక్రియ మొదలు పెట్టాలని, తొందరగా నిమజ్జనం పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. నిమజ్జనం వద్దకు చిన్నపిల్లలను తీసుకువెళ్లవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ టౌన్ సీఐ రవికుమార్, రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి,
డిఎల్పిఓ శివకృష్ణ, ఎస్ఐలు, ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా 0.05% అనుకుంటాను. అక్కడక్కడ కొంతమంది తెలిసి తెలియని తనంతో ఒక చిన్న ఇష్యూ లేపడం వల్ల అది ఒక తులసి తోటలో గంజాయి మొక్కలాగా ఆ దుర్వాసన అంతా సొసైటీకి అంటడం జరుగుతుంది. సో అది మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇష్యూస్ అయితే ఒక తండ్రికి 4 కొడుకులు, నలుగురు అంటే ఇప్పుడు ఇద్దరే ఉంటారు అనుకోండి. ఒకప్పుడు 4 అని 4 ఉంటాయి. 2 కొడుకులు ఉంటే ఇద్దరికి కూడా వాడదు. ఏదో చిన్న చిన్న గొడవలు వస్తాయి. అట్లాంటివి విడిపోయే అవకాశం లేదు. ఈ సొసైటీ ఉన్న రోజులు మనం అన్ని మతాల వారు, అన్ని కులాల వారు మనం కలిసి సహజీవనం జరగాల్సిందే. బావ, మామ, కాక అని ఈ మతానికి సంబంధం లేకుండా సొసైటీకి వచ్చేసరికి అవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. కానీ దురదృష్టం కొద్ది ఏంటంటే అది ఎప్పుడైనా ఇష్యూ అయినప్పుడు ఆ రిలేషన్షిప్ మర్చిపోతున్నాం. మనం ఆ క్షణం వరకు మర్చిపోతున్నాం. తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తున్నాం. మళ్ళీ కలిసినప్పుడు అంతకుముందు ఉన్న రిలేషన్షిప్ అనేది మన మనసులో రాదు. ఒక మరక అనేది లోపల ఏర్పడుతుంది. ఆ మరక ఏర్పడకుండా ఉండడానికి మనం ప్రతి ఒక్కరము ఇలాంటి ఉత్సవాలలో సామూహిక ఉత్సవం డిఫరెంట్ కమ్యూనిటీ మధ్యనే కాదు, డిఫరెంట్ రిలీజియస్ పీపుల్ మధ్యనే కాదు, డిఫరెంట్ కమ్యూనిటీ మధ్యనే వస్తుంది, డిఫరెంట్ ఫ్రెండ్షిప్ మధ్య ఒక కమ్యూనిటీ మధ్యనే గొడవలు కూడా అవకాశం ఉంటుంది. అనేది ఏ గొడవ కూడా కూడా ఆస్కారం ఇవ్వకుండా మనం ఈ యొక్క ఉత్సవాలను చేసుకోవాలని నేను సందర్భంగా కోరుకుంటున్నాం. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని నాల్కల్ చెరువుకు జలకళ సంతరించుకుంది. మరో 2-3 రోజులు వర్షాలు కురిస్తే గేట్లు ఎత్తుతామని అధికారులు చెప్పారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండలం నాల్కల్ చెరువు నిండడంతో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మొన్న మున్సిపల్ కమిషనర్ మకరన్, నిన్న ఇరిగేషన్ అధికారులు, గురువారం నాడు ఇరిగేషన్ ఎస్సీ తదితరులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నాల్కల్ చెరువు నుంచి నీటి విడుదల చేస్తే దిగువలో పూలాంగ్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కాలువలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆ ప్రాంతంలో నివసించే వారిని అప్రమత్తం చేశారు. ఇరిగేషన్ ఎస్సీ బద్రీనారాయణ, డిప్యూటీ ఇంజనీర్ బాలరాజులు మినీ ప్రాజెక్టును సందర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్టుకు వరద ప్రమాదం లేదన్నారు. చెరువులకు, కాలువలకు ఎగువలో ఉన్న ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందన్నారు. మున్సిపల్ అధికారులను కూడా అప్రమత్తం చేశామన్నారు. భారీ వర్షాల వలన మనకు మాసాని ట్యాంకు పైకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ సర్ఫేస్ కిందికి వెళ్ళి పులాంగ్ వాగులో కలిసి గోదావరిలో కలుస్తుంది. కాబట్టి నిజామాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు పులాంగ్ వాగు వెంబడి వెళ్ళకుండా ఉండాలని కోరుచున్నాను. సార్, నీటి ప్రవాహం తక్కువ ఉందంటారా? ఇప్పుడు మామూలుగానే ఉంది. మామూలుగా ఉంది. మళ్ళీ వర్షం వస్తే కనుక అప్రమత్తంగా ఉండాల్సింది. మీరు దిగువ ప్రాంతాల్లో అప్రమత్తం చేశారా సార్? మున్సిపల్ కమిషనర్ వాళ్ళకు, ఆర్డీ వాళ్ళకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఆశా వర్కర్లను కేంద్ర ప్రభుత్వం పర్మనెంట్ చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. వీరికి కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆశా వర్కర్ల సమస్యలపై గురువారం నాడు రుద్రూర్ మెడికల్ అధికారికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ నేతృత్వంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆశాలు సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆశా యూనియన్ ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూర్జహాన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 10 లక్షల మంది ఆశాలు పనిచేస్తున్నారన్నారు. వీరంతా మహిళలు, బడుగు బలహీన వర్గాలకు చెందినవారు. పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారని, కరోనా లాంటి మహమ్మారి కాలంలో కూడా ముందు వరుసలో ఉండి ప్రజలకు సేవలు అందించారని చెప్పారు. ప్రజలకు వస్తున్న సీజనల్ వ్యాధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించి అరికట్టడంలో, ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్యను పెంచడంలో ఆశాలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఇన్ని పనులు నిర్వహిస్తున్న ఆశలను కేంద్ర ప్రభుత్వం నేటికి గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్లు, నర్సులే కాదు, ఆశా వర్కర్లు కూడా తరచూ లైంగిక వేధింపులకు, దాడులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే జోక్యం చేసుకుని మా అత్యవసర డిమాండ్లను వీలైనంత త్వరగా నెరవేర్చేలా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ మండల నాయకులు లత, పుష్ప, జ్యోతి లక్ష్మి, వాణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మంజిరా నది పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల
సింగూరు ప్రాజెక్టుకు 45,000 క్యూసెక్లు వరద నీరు ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా వరద నీటిని విడుదల చేశారు. దానితో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరగడంతో 3 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రం ఒక గేటు ద్వారా నీటిని వదలగా ఇన్ఫ్లో పెరగడంతో గురువారం ఉదయం మరో 2 గేట్లను తెరిచారు. ఎగువ నుంచి 25,000 క్యూసెక్ల నీరు వస్తూ ఉండడంతో ప్రాజెక్టు 3 వరద గేట్ల ద్వారా 15,000 క్యూసెక్ల నీటిని మంజిరాలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ శివప్రసాద్ తెలిపారు. ఇన్ఫ్లో పెరుగుతుండడంతో నీటి విడుదలను మరింత పెంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 17.80 టీఎంసీలు కాగా 17.07 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా స్థాయి పెంచాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా మార్చడం ద్వారా జిల్లా విద్యార్థులకే కాక మిగతా జిల్లా విద్యార్థులకు కూడా సాంకేతిక విజ్ఞానం అందుతుందని తెలిపారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య సర్వే అవకాశం అందుతుందని తెలిపారు. ముఖ్యంగా జిల్లా విద్యార్థినులకు ఇంజనీరింగ్ చదవాలని కోరిక ఉన్న ఆర్థిక భారం లేదా అనేక రకాల సమస్యలతో తల్లిదండ్రులు పంపలేకపోతున్నారని తెలిపారు. నగరంలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు డిజిటల్ రంగం వైపు అడుగులు వేస్తారని కోరారు. ఇంజనీరింగ్ కళాశాల అనేది నిజామాబాద్ ప్రజల విద్యార్థుల ఆకాంక్ష అని తెలిపారు. నిజామాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ పర్యటించారు. కార్యక్రమంలో దుబ్బాలోని అరుంధతి నగర్లో పర్యటించిన షబీర్ అలీ ఎస్సీ మాల సంఘం కమ్యూనిటీ హాల్, ఎస్సీ మాల మహారాష్ట్రీయుల కమ్యూనిటీ హాల్, ఎస్సీ మాదిగ కమ్యూనిటీ హాళ్లను సందర్శించి మౌలిక సదుపాయాల కొరకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే మైనార్టీ కమ్యూనిటీ హాల్కి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. చేయుత ఫౌండేషన్ వేల్పూర్ వారి ఆధ్వర్యంలో వేల్పూర్ గ్రామానికి చెందిన ఎరికల ఎల్లయ్యకు 20,000 ఆర్థిక సహాయం అందజేశారు. బాధితుడు గత కొద్ది సంవత్సరాల క్రితం పొట్టకుటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి పనిచేస్తున్న సమయంలో కాలు జారి కింద పడడంతో వెన్నెముకకు బలమైన గాయమైంది. అప్పటి నుండి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం 23 లక్షలు ఖర్చు చేశారు. నిరుపేద కుటుంబం కావడంతో దాతల కోసం ఎదురు చూస్తున్నారు. విషయం తెలుసుకున్న చేయుత ఫౌండేషన్ ప్రతినిధులు ఎరికల ఎల్లయ్యకు తోచిన సహాయం అందించడానికి ముందుకొచ్చారు. ఈ మేరకు వేల్పూర్ చేయుత ఫౌండేషన్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ ఇతర సభ్యులతో కలిసి గురువారం 20,000 ఆర్థిక సహాయం చేశారు. కార్యక్రమంలో చేయుత ఫౌండేషన్ సభ్యులు సురేష్, బాలు, దినేష్, నవీన్, బాలశంకర్, మహిపాల్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురవడంతో పలుచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. వేల్పూర్ మండల కేంద్రంలోని మినీ స్టేడియం ప్రహారీ కూలిపోయింది. అధికారులు స్పందించి ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నాసిరకంగా పనులు చేపట్టడంతోనే స్టేడియం చుట్టూ నిర్మించిన కాంపౌండ్ వాల్ కూలిపోయిందని మరికొందరు ఆరోపిస్తున్నారు. బోధన్, బాన్స్వాడ సబ్ కలెక్టర్లుగా నియామకమైన ఐఏఎస్ అధికారులు వికాస్ మహతో, కిరణ్ మయి, కొప్పిశెట్టి గురువారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేలు అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కలెక్టర్ వారికి అభినందనలు తెలియజేశారు. నిజామాబాద్ నగరంలోని రామకృష్ణ విద్యానికేతన్ మరియు మోపల్ మండలం నాల్కల్ గ్రామంలోని ప్రభుత్వ స్కూళ్లలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులపైన ప్రేమ, గురువులతో విధేయత ఖచ్చితంగా పాటించాల్సింది విద్యార్థులేనని సూచించారు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర విద్యార్థులకు నేర్పించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ ఆదర్శమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి నేడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని కొనియాడారు. ప్రభుత్వం వేటికి తీసిపోవన్నారు. నగరంలోని నాల్కల్ రోడ్డులో గల లండన్ కిడ్స్ పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా టీచర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులు టీచర్ల వేషధారణలో సహచర విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మౌనికా మెహర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా టీచర్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు అన్నపూర్ణ, రమ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. మీ